శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే పాథసంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः ఋణాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపీయసాం దుఃఖకృతు శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతः ధ్యేయः సంయమనీపతిः పితృగణస్వామీ యమోదండభృతు కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుల వారితో మానవలోకంలో దేహత్యాగం చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి పుణ్యపురుషులను గురించి కానీ, పాపానుగుణంగా నరకాది లోకాలకు వెళ్ళేటటువంటి పాపులను గురించి కానీ, వాళ్ళ స్థితిగతులు సుఖదుఖాదులు ఆయా లోకప్రాప్తి వాట్లలో ఉండే విశేషాలు ఇవన్నీ కూడాను మాట్లాడుతున్నారు. దాంట్లో వారు చెప్పినటువంటి మాటల్లో నరకలోకాల్లోకి ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడికి మార్గమధ్యంలో వైతరణి నది అని భయంకరమైనటువంటి నది ఒకటి ఉంటుందట. దాని వర్ణన దీంట్లో చెబుతారు. దాన్ని దాటడానికి ఒక్కటే మార్గం, సులభంగా అది దాటి బయటికి వెళ్ళాలి అన్నట్లయితే ఈ లోకంలో గోదానమే దానికి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఏమిటి దాని గురించి, ఆ గోదానాన్ని మహిమ ఎందుకోసం అని, ఇక్కడ గోదానం చేయటం చేత అక్కడ దాటుతాడు అనే మాట ఏమిటి అని అన్నట్లయితే, ఆ నరకాలు కానీ అక్కడ ఉండేటటువంటి యాతనలన్నీ కూడాను యమధర్మరాజు గారి అధీనంలో ఉంటాయి. చిత్రగుప్తుడు సలహాదారుడు, మన పుణ్య పాపాలన్నిటి కూడాను చిట్టా రాస్తూ ఉంటాడు. కాబట్టి గోవులనేటటువంటిది సూర్యపుత్రుడుట, పుత్రికలు. యమధర్మరాజు గారు కూడా సూర్యపుత్రుడే. అంటే ఇంచుమించుగా యమధర్మరాజు గారికి గోవులు సోదరీలు అవుతారన్నమాట. తన సోదరీని దానం చేసి వచ్చాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ నదిని దాటిస్తాడు అనే మాట కూడా దీంట్లో అర్థమవుతోంది. గరుడ మరొక శ్లోకం కూడా, మరొక విషయం కూడా చెబుతాను విను. సువర్ణము గోదానము భూదానము, సువర్ణదానము గోదానము భూదానం, వీట్ల వలన 3 లోకాలని జయించిన వాడు అవుతాడయ్యా. అంటే స్వర్గం, అలాగే అంతరిక్షలోకం, భూలోకం, భూమి అంతరిక్ష ద్యులోకాలు. యః కాంచన గాంచమహీంచ దజ్జాతు త్రీణ్యహరతి దానాన్ని గావః పృథ్వీ సరస్వతీ నరకాదుద్ధరంచేతే జపపూజా హోమతః అన్నారండి. అంటే గోదానం భూదానం బంగారం చాలా గొప్పగా చెబుతూ ఉంటారండి అడుగడుగునా కూడాను. అలాగా సరస్వతీ దానం కూడా చాలా గొప్పదండి. సరస్వతీ దానం అంటే మామూలుగా మనం సహజంగా గ్రంథం ఏదైనా ఒక దాన్ని ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఇచ్చి దానం చేస్తూ ఉంటాం. దాన్ని సరస్వతీ దానం అంటారు. లోకంలో వ్యవహారం అలా ఉంది. అంతకంటే విద్యాదానం ఉంది. విద్యను దానం చేయటం, విద్యలకు ఇంకొక వ్యక్తికి మనం ఉపదేశం చేయటం, వాళ్ళకి బోధించటం, అంతకంటే గొప్పది ఉంటుంది సరస్వతీ దానం. ఇవన్నీ కూడాను మానవుణ్ణి నరకం నుండి బయటపడేస్తాయి, నరకలోకంలోకి వెళ్ళనివ్వవు అని చెబుతారు అని అన్నారు మహావిష్ణువు. పైగా మరొక మాట ఏమన్నాడంటే, జపాలు పూజలు హోమాలు. చాలామంది జపం చేస్తూ ఉంటారు, గాయత్రి జపం, మరో జపం. కొంతమంది పూజలండి, అబ్బో చాలా గొప్పగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే హోమాలు మానవుణ్ణి
ఇవి సమస్తమైనటువంటి పాపాల నుండి కూడా విముక్తి చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఆ తర్వాత గోచర్మ మాత్రేణ భూమిదానేన శుద్ధ్యతి అని ఒక వాక్యం ఉంది. గోచర్మం అంటే ఏమిటి అని అడిగాం. అంటే గోవుని చంపేసిన తర్వాత చర్మం అనే అర్థమా? అదేం కాదన్నాడు. అసలు గోవుని చంపకూడదుగా. గోహత్య మహాపాపాలలో గొప్పది. కాబట్టి మరి గోచర్మని అంటే దానికి అర్థం ఏమిటి అని అడిగారు. అంటే అది కాదయ్యా, గోవులన్నీ ఒక చోట ఒక 100 గోవులు ఉన్నాయనుకో, గుమ్ముగూడి ఒక సంతలో ఉన్నట్టుగా ఉన్నాయి. దాంతోపాటు 10 వృషభాలు ఎడ్లు కూడా దాంతో పాటు ఉన్నాయి. ఎక్కడ ఈ రకంగా 10 ఎడ్లు 100 గోవులు కలిసి ఒక చోట ఉంటాయో అదిగో ఆ దేశాన్ని గోచర్మ అని అంటారు. అలాంటి దాన్ని దానం అంటే అది చాలా గొప్పది అన్నమాట. దాన్ని దానం చేసినట్టయితే ఆ గోవుల్ని ఆ రకంగాను వాడికి ఇంకా అనేక ఉత్తమ లోకాలు ఉంటాయని చెప్పేది ఏముంది. సదా జాపి సదా హోమి సదా పరపాక వివర్జిత పూర్ణరత్నామపి మిహిం ప్రతిగృహన్ నలిప్యతే. ఏమో గరుడా, ఎప్పుడు జపాలు చేసేవాళ్ళు ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఎప్పుడు హోమాలు చేస్తూ ఉంటారు. పరపాకం అవతల వాళ్ళ భోజనం మనం చెయ్యం అనేటటువంటి నియమంతో వాళ్ళింట్లోనే అతనే ఎక్కడికి వెళ్ళాడు, అలా ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి రత్నపూర్ణామపి మహీం ప్రతిగృహన్ను, రత్నాలతో పరిపూర్ణమైనటువంటి భూమిని ప్రతిగ్రహం చేసినా కూడా వాళ్ళకి ఏమీ దోషం అంటదు. అబ్బా, ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా. గురురాత్మావతాం శాస్తా రాజా శాస్తాం దురాత్మనాం ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్తా వైవస్వతో యమః. శాస్త అంటే శాసించేవాడు, శిక్షించేవాడు అని దానికి అర్థం. ఆత్మవతాం గురువు, మనకి చాలా ముఖ్యమైనటువంటి గురువు ఉన్నాడనుకోండి, శిష్యుడిని శాసించే అధికారం ఉంటుంది. రాజా శాస్తాన్ దురాత్మనాం, రాజుగారు ఉన్నాడనుకోండి, దుర్మార్గులు దొంగలు అలాంటి పాపులు ఉన్నారే రాజ్యంలో, అలాంటి వాళ్ళని శాసించే అధికారం ఆయనకు ఉంటుంది. ప్రచ్ఛన్న పాపానాం శాస్తా, తెలియకుండా పాపాలు చేస్తూ ఉన్నటువంటి, అలా చేసి ఆ లోకంలోకి యమలోకంలోకి వచ్చిన వాళ్ళని శాసించే అధికారం యమధర్మరాజు గారికి ఉంటుంది. అంటే ఇప్పుడు గురువు, రాజుగారు, యమధర్మరాజు వీళ్ళందరూ కూడా శాసకులు అన్నమాట. వైతరణి నదిని గురించి మాట్లాడుతున్నారు. యమోయ్ గరుడా, యమ మార్గంలో ఒక నది ఉందయ్యా, అది అగాధంగా ఉంటుందనుకోవయ్యా. అది ఎవరూ దాటలేరు. దాని నిండా రక్తమే దాంట్లో నీళ్లు, మాంసం దాంట్లో బురద, భయంకరమైనటువంటి క్రూర జంతువులన్నీ దాంట్లో మకరాలు, శుంశుమారాలు, ముసళ్ళు వగైరా ఉంటాయి. అది పాపులు రాగానే భయంకరంగా కనపడుతుంది వాళ్ళకి. దాంట్లో పడిపోక తప్పదు. హా భ్రాత హా పుత్ర హాతేతి ప్రణపంతి ముహుర్ముహు నిమజ్జంతి గ్లానిం గచ్చంతి. ఏమోయ్, దాంట్లో పడిపోయి తల్లి, ఓ నాన్న, ఓ అమ్మా, మా పిత్రుడా, ఇవింతా ఎక్కడెవరా, ఏమైనా రా, నా గతి ఇలా వచ్చిందిరా అని ఏడుస్తూ ఉంటాడు. మునుగుతూ ఉంటాడు, తేలుతూ ఉంటాడు. ఓ పట్టాన బయటకు వచ్చే అవకాశం లేదే. తస్యాన్న అక్కడి నుంచి దాంట్లోంచి బయటపడడానికి మార్గం ఏమిటి అంటే ఒక సాధనం ఒక్కటే భూలోకంలో, గోదానం. తెలీదా? అందువలన పైగా ఇంకో గరుడ మరొక విషయం చెబుతాను. ఎవరు మహావిష్ణువుని అవమానపరుస్తారో, గురువుని అవమానపరుస్తారో, వృద్ధులని అవమానపరుస్తారో, తరువాత వాళ్ళందరూ కూడాను ఈ నదిలో పడక తప్పదు. వైతరణి నదిలో పడతారు. ఎవరు పతివ్రతలని అవమానపరుస్తారు వాళ్ళు కూడానయ్యా విశ్వాసఘాతకులు. ప్రపంచకంలో స్వామి ద్రోహం, మిత్రద్రోహం, అబ్బా, ఎస్ట కృతఘ్నశ్చ మిత్రఘ్నశ్చ ఎస్ట విశ్వాసఘాతక త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరం అన్నాడు ఒక ఆయన. మిత్రఘ్నుడు, కృతఘ్నుడు ఉన్నారు చూసారా, చేసిన మేలు మర్చిపోయిన వాడు. అలాంటి మిత్రుడిని అవమానపరిచి వాడిని ఇబ్బంది పెట్టినవాడు,
బ్రాహ్మడికి దానం ఇస్తాను, ఏదో ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టి ఇవ్వక పిలిచి ఏం లేదు వెళ్ళిపోయి, నేను ఇచ్చేది ఏం లేదు, నువ్వు పూసుకునేది ఏం లేదు, వెళ్ళు అని ఎవడైతే అవమానపరుస్తాడో అలాంటి వాడు వైతరణిలో పడకుండా ఉండడయ్యా గరుడా. అందువలన ఈ మహాపాపాలకు నివృత్తి ఏమిటి అంటే ఒక్కటే దానం, ఒక్కటే శరణం. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ. ఏమోయ్ గరుడా, ఈ శరీరాలు శాశ్వతమంటావా? ఎవరంటారా మాట? ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు. ఐశ్వర్యం శాశ్వతమంటావా? అనేక మంది రాజులు బిచ్చగాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బిచ్చగాళ్ళు రాజులైన వాళ్ళు ఉన్నారు ప్రపంచకంలో. మృత్యువు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటుందయ్యోయ్, అది ఎప్పుడో వస్తుందనుకోవడం పొరపాటు. కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించడం కోసం చాలా తొందరపడుతూ ఉండు అని అన్నారు పరమాత్మ. గోవు దానమయ్యా, దానికి చాలా గొప్పగా గౌరవంగా మంచి వస్త్రాలు దాని చుట్టూరా పైన వేసి, ఎర్రగోవైనా సరే నల్లగోవైనా సరే ఏదైనా సరే ధనధాన్యాలతో దానికి మూట కట్టి, ఇంకా ఏదో తామ్రపాత్ర లేకపోతే అటువంటివన్నీ కూడాను తీసి వాటన్నిటినీ బ్రాహ్మణుడికి దానం చేయాలన్నారండి. అలాంటి దానం చేసినట్టయితే లోహదండ సమన్వితం, ఒక లోహదండం కూడాను, అంటే ఇనపదండం కూడా దాంట్లో పెట్టమన్నారు. అంటే యమధర్మరాజు గారు ఇనపదండం పూచుకుంటాడు అక్కడ. ఇక్కడ ఇది దానం చేయటం చేత ఆ దండం మన ఏం చేయదు తర్వాత అన్నమాట దానికి అర్థం. ఆ గోదానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలన్నారు. యమద్వారే మహాఘోరే శ్రుత్వా వైతరణీం తర్తుకామో దదామ్యేనాం అని చెప్పాలట. భయంకరమైనటువంటి ఒక నది ఉందండి యమద్వారంలో, దాన్ని వైతరణి అంటారు. దాన్ని దాటడం కోసమని నేను దానం చేస్తున్నాను అని గోవుతో మాట్లాడుతూ ఉంటాడు దాత. నా చుట్టూరా గోవులుండుగాక, అటుపక్క ఇటుపక్క గావో మే హృదయే సంతు, నా హృదయంలో ఎప్పుడు కూడాను గోవులుండుగాక, నేను గోవుల మధ్యలో ఉంటానండి, అలా ఉండాలని నా కోరిక అండి అని ఆ రకంగా నిర్వహించుకునేటటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. విష్ణురూప ద్విజశ్రేష్ఠ, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు దానం చేస్తున్నానయ్యా ఈ గోవుని, నువ్వు మహావిష్ణు స్వరూపమయ్యా, నన్ను ఉద్ధరించు, దక్షిణ కూడా నీకు ఇస్తున్నాను, ఆ వైతరణి నదికి నమస్కారం చేస్తున్నాను, ధర్మరాజు గారికి నమస్కారం చేస్తున్నా, పరమాత్మకు నమస్కారం చేస్తున్నా, ఆ ధేనువుకి ఈ దానం ఇవ్వదలుచుకున్నటువంటి ధేనువుకి ప్రదక్షిణం చేసి బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాలి. దాని పుచ్చం తీసుకుని తోక దాన్ని ఆ బ్రాహ్మణోత్తముడి చేతిలో ఉంచి నీళ్లతో దానం చేయటం అనే సంప్రదాయం ఉందన్నమాట. దాన్ని తీసుకు వెడుతున్నటువంటి ఆ బ్రాహ్మణుని కొంత దూరం అనుసరించాలి వెళ్ళమన్నారండి. అంటే గౌరవ మర్యాదలు, అంటే ఈ రకంగా చేయటం చేత ఆ వైతరణి నది ఉందే అది సుతరా అన్నాడు. అంటే సుష్టు తర్తుం శక్య అని దానికి అర్థం అన్నమాట. అంటే సులభంగా దాటడానికి సాధ్యమవుతుందయ్యా. వాడు ఆ దాత, గోదాత, గోవుని దానం ఇచ్చిన వాడు సమస్త కోరికలను పొందుతాడని చెప్పడంలో సందేహమేం లేదయ్యా. అంచేత ఆ పుణ్య ప్రభావం చేత ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వాడికి సమస్త భోగాలు సిద్ధిస్తాయి. ఎప్పుడైనా ఒక్కటే విషయం నీకు చెబుతున్నాను విను, నీ చేత్తో నువ్వు చేసుకోవయ్యా. పోయిన తర్వాత ఎవరు చేస్తారో నీకెట్లా తెలుసు? కొడుకులు చేస్తారో చెయ్యరు, చేస్తానన్నా కోడళ్ళు చేయనివ్వరేమో. అప్పుడు నువ్వు చేసేదేముంది? నువ్వు లేచి వచ్చి నాకెందుకు చేయలేదు అని అడుగుతావా? అందుకోసమని నీకు చేతులు స్వాధీనం, కాళ్ళు అంతా జీవితం బాగున్నప్పుడే నువ్వే దానం చేసుకోవడం చాలా ఉత్తమం. ఎవడు దాన ధర్మాలు లేనివాడు ఉంటాడో కృపణై జీవితక్షణై, జీవితం అనేటటువంటిది అది క్షణకాలం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ అస్థిరమైనటువంటి శరీరం చేత, శరీరం అశాశ్వతం, ఇటువంటి దాని చేత శాశ్వతమైనటువంటి ఉత్తమ లోకాలు సంపాదించుకునే అవకాశం ఉందయ్యా. భగవంతుని ధ్యానం చేయవయ్యా,
మహావిష్ణువుని స్మరించు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దన. ఎవరి హృదయంలో శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటాడో అలాంటి వాడికి లాభాలు జయాలు అవన్నీ కూడాను సిద్ధిస్తాయ్యా. పరాభవము ఎప్పుడూ ఉండదు. భగవద్ అనుగ్రహం వలన శ్రీ మహావిష్ణువు కాపాడుతాడు. ధర్మం జయిస్తుంది ఎప్పటికైనాను, అధర్మం మాత్రం జయించదు. సత్యం జయిస్తుంది, అబద్ధం జయించదు. ఓర్పు జయిస్తుంది, క్రోధం జయించదు. విష్ణువు జయిస్తాడు, రాక్షసులు జయించరు. ఇంకా అంతకంటే నేనేమి చెప్పనయ్యా. అంచేత మనకి ఎప్పటికీ కూడాను ధర్మమే మనకి శరణ్యం. అధర్మము ఎన్నడూ కూడాను మనకి పనికిరాదు. సత్యం అదే మనకి శ్రేయస్కరమైంది, అసత్యం తప్పు. ఓర్పు అనేది మానవుడి చాలా గొప్పది. అంతేగాని క్రోధావిష్టుడై అహంకరించి కోపగించి అలా ఉండకూడదు. శ్రీ మహావిష్ణువు జయిస్తాడయ్యా, రాక్షసులు జయించరయ్యా. విష్ణుర్మాతా పితా విష్ణు పితు విష్ణు సుజన బాంధవా ఏషామేవ స్థిరా బుద్ధి నతేషాం దుర్మతిర్భవేతో. నా తండ్రి మహావిష్ణువే. మాతారామో మత్పిత రామభద్ర భ్రాతారామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రోదయాదు నాణ్యం దైవం నైవ జానే నజానే అని ఒక ప్రార్థన ఉంది శ్రీరామచంద్ర ప్రభువు పట్ల. నాకు ఆ తల్లి తండ్రి అందరూ ఆయనే. అలాగే విష్ణువే నాకు తల్లి, నాకు విష్ణువే తండ్రి. మా స్వజనులు బంధువులందరూ విష్ణువే. ఏషామేవ స్థిరా బుద్ధి నతేషాం దుర్మతి దుర్గతిర్భవేతు. ఊరికే ఈ మాటలు చెప్పుకోవటం కాదయోయ్, స్థిరంగా ఎప్పుడు అదే భావనలోనూ ఉండాలి. ఏషామేవ స్థిరా బుద్ధి నతేషాం దుర్గతిర్భవేతు. అలాంటి వాడికి ఎప్పుడు కూడాను దుర్గతి రాదయ్యా. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనం హరి. మహావిష్ణువు మంగళస్వరూపుడు. ఆయన మనకు సమస్తమైనటువంటి మంగళాలు ఆయన చేకూరుస్తాడండి. గరుడధ్వజ అన్నారండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి. అంటే ఈ గరుడే ఆయనకి ధ్వజం. ఆయన కనపడినా కనపడకపోయినా ఆ గరుత్మంతుల వారిని చూశావనుకో మహావిష్ణువు చూసినట్టేనయ్యా నువ్వు. ఆయన ధ్వజం అండి అది. మన అర్జునుడికి జెండా పైన ఆ ఆంజనేయ స్వామి ఉన్నట్టు అనుకో. మంగళం పుండరీకాక్ష పరమాత్మ మంగళస్వరూపుడు. ఆయన్ని స్మరించినట్టయితే విష్ణురు 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 విష్ణు సమస్త పాపాలు పోతాయ్యా. మంగళాయుతనం హరి. మహావిష్ణువు మంగళమేనయ్యా. అలాగే విష్ణువు గంగాజలం బ్రాహ్మణోత్తములు ఈ లోకంలో ఉత్తమోత్తమైనటువంటి వస్తువులయ్యా ఇవి. అంటే సమస్త వస్తువుల యొక్క సారం అనుకో. నీకు ఇంకెంతకంటే ఏం చెప్పను. అసలు మనకు పురాణాలన్నీ నైమిషారణ్యంలో సూతులు వారు చెబుతూ ఉండటం, శౌనకాదుల మహర్షులు వింటూ ఉండటం, ఇది కదా మనకు తెలిసిన విషయం. దాంట్లో సూతముఖంలోంచి సూతుల వారు చెప్పారట. ఏమన్నారంటే, శౌనకాది మహర్షులారా, సర్వశాస్త్రార్థ సారమైనటువంటి వాటిని కోటి చెబుతున్నాను వినమన్నారు ఆయన. ఆయన ఏది చెప్పినా సర్వశాస్త్రార్థ సారమే. ఈ సారం అనేటటువంటి ఒక అమృతం అయ్యాది. ఆ అమృత వాక్కు, ఆ వాక్కుని తాగటమే. చూశావు, వైష్ణవీం వాక్ సుధాం పీత్వా ఋషే స్తుష్టిమాయు. ఆ విష్ణుమూర్తిని గురించినటువంటి చెప్పే కథావృత్తాంతాలు భాగవతం, విష్ణు పురాణం, గరుడ పురాణం, అబ్బా ఇవన్నీ కూడాను మహావిష్ణువుతోనే ఉన్నాయ్యా. ఆ వాక్కులు విని, ఆ వాక్కులంటే ఏమిటి? వాక్సుధ, వాగమృతం తాగి మహర్షులందరూ చాలా పుష్టిగా ఉంటారటండి. పరిశంసోహో తథాన్యోన్యం సూతం సర్వార్థ దర్శనం మహర్షం అతులం ప్రహర్షముతులం ప్రాపు మునయ శౌనకాదయ. వాళ్ళందరూ కూడాను ఈ సూత మహర్షి చెప్పినటువంటి ఈ మహావిష్ణు వృత్తాంతాన్ని విన్న తర్వాత
వాళ్ళందరూ శౌనకాది మహర్షులందరూ అనుకున్నట్ట ఏమో మనందరం కూడా ధన్యులను రాబ్బాయి. చాలా గొప్ప విషయాలు చెబుతున్నారు సూతులు వారు మనకి. సమస్త పరిపూర్ణమైనటువంటి సమస్త ఐహిక ఆముష్మికార్థాలు సిద్ధించేటటువంటి వెనుకో అని వాళ్ళందరూ చాలా గొప్పగా ప్రశంసించారటండి. ఇదిగో మరొక్క శ్లోకం చెబుతాను విను, అందరికీ వచ్చిందే ఇది. అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరం శుచి అన్నాడండి. వాడు పవిత్రుడో అపవిత్రుడో నాకు తెలియదు. ఎటువంటి వాడైనా సరేనయ్యా, ఎటువంటి అవస్థలలో, ఎటువంటి బాధలలో, ఎటువంటి కష్టాల్లో, కారాగారాల్లో ఎక్కడున్నా సరే వాడు మహావిష్ణువుని ఒక్కసారి స్మరిస్తే చాలయ్యా, వాడికి సమస్తమైనటువంటి అమంగళాలు పోయి మంగళాలు చేకూరుతాయ్యా అని ఈ రకంగా గరుత్మంతుల వారితో చెప్పారు. మళ్ళీ మాట్లాడుతూ అంటున్నారు మహావిష్ణువు, గరుడా యమభటే క్లిష్టో జీవ యమబాధ సోడుమశక్తస్సన్. మార్గమధ్యంలో యమభటులు ఈ జీవులను తీసిపెడుతున్నారు ఈ లోకంలోంచి. అనేక రకములైనటువంటి బాధలు పెడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అదేమైనా ఉత్సాహం అంటావా? అదేం కాదండి. మన వాళ్ళు చేసినటువంటి పాపాలకు నిష్కృతి, పాప పరిహారం, ప్రాయశ్చిత్తం అన్నమాట. వాళ్ళు ఆ బాధలు పెట్టకపోతే వాడికి ప్రాయశ్చిత్తం జరగదు. తప్పులు చేసిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి పెడి కొడుతూ ఉంటారు. ఎందుకు? వాడు చేసిన పాపాలకు అది ప్రాయశ్చిత్తం అన్నమాట. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. మళ్ళీ తిరిగి పాప బుద్ధి పుట్టకుండా ఉండటం కోసం అలా చేస్తారు. అందువలన జలాశయో నైవకృతో ధరా తల్లే విప్రవరో న సంస్కృత అజ్ఞానాతేవం మయా కృతమితి శోచతి అంటండి. అయ్యో, మానవలోకంలో నేను ఉన్నంతకాలం కనీసం ఒక చెరువు తవ్వించలేదే, ఓ బ్రాహ్మణోత్తముడికి ఏదైనా ఇచ్చి గౌరవించలేదే, నేను దాన ధర్మాలు చేయలేదే, అయ్యో ఇదంతా అజ్ఞానం వలన నా జీవితం అంతా వెళ్ళిపోయింది కదా, దానివల్ల కదా ఈ రోజున నేను ఇక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నాను అని ఎంతో శోకిస్తూ ఉంటూ ఉంటాటండి. సారాహిలో కేశు భవేత్రులోకి. అసలు మరొక విషయం చెబుతాను నేను, గరుడా అనేక భువనాలు ఉన్నాయ్యా, చతుర్దశ భువనాలు అంటారు చాలామంది. కానీ ఆ వాటల్లో 3 చాలా ముఖ్యం. భూహు భువః సువః. భువి అంతరిక్షం ద్యులోకం. ఇవి సారమైనటువంటి 3 లోకాలు. ఇవి లోకాలలో సారం 3 లోకాలు. మరి ద్వీపాలలో ఏ ద్వీపం గొప్పదంటావు అని అడిగా. ప్లక్షం ఏవో చాలా ద్వీపాలు ఉన్నాయ్యా, దాంట్లో జంబూ ద్వీపం చాలా గొప్పదన్నారండి. మనం జంబూ ద్వీపంలోనే ఉంటున్నాం మనం. దేవతలలో ఎవరు గొప్పవారండి? శంకరుడు గొప్పవాడన్నారు. మనుష్యులలో, జీవులలో ఎవరు గొప్పవారండి? మనుష్యులు గొప్పవారన్నారు. ఎందుకని అలా అంటున్నారు? ఏం లేదు, ధర్మాన్ని ఆచరించడానికి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి. పశువులు పక్షులుగా ఉన్నామనుకో, ఆ జన్మలో మనం ఏమీ పుణ్యాలు ఆచరిస్తామయ్యా. అందువలన మనుష్య జన్మ చాలా గొప్పది అన్నారు. ధర్మాన్ని ఆచరించినటువంటి మానవుడు సమస్త సౌఖ్యాలని అనుభవిస్తాడని చెప్పడంలో సందేహం లేదయ్యా. వైదిక మార్గంలో వ్యవహరిస్తూ, ఇది మహాపథం దీనికి పేరు. అంటే గొప్ప, చాలా ఎటువంటి ప్రమాదాలు లేకుండా, గోతులు అలాంటివి లేకుండా ఉన్న రోడ్డు మీద ప్రయాణం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది కారు. అలాంటిది వైదిక మార్గం అంటే. అలాంటి వాడు సమస్త సౌఖ్యాలు ఆ ధర్మ ప్రభావం చేత అనుభవిస్తాడు. తర్వాత నేను మహావిష్ణువుని ఎన్నడూ దర్శించలేదండి. అరే అదేమిటయ్యా, విష్ణు క్షేత్రాలు చాలా ఉన్నాయి కాదుటయ్యా భూలోకంలో. శ్రీరంగం, మరి వెంకటాచలం, మహావిష్ణు క్షేత్రాలండి ఇవన్నీ కూడాను. వాటిని ఎప్పుడు చూడలేదండి నేను. నమయా దృష్ట ననత, ఎప్పుడు వెళ్ళలేదు, నమస్కారం కూడా చేయలేదు భగవంతుడికి, పూజ అంతకంటే చేయలేదు. ఆయన
ఆయన త్రైవిక్రమావతారం అండి. కంచిలో త్రివిక్రమావతారం అని విష్ణుమూర్తి ఉన్నారు. విష్ణు కంచి అండి. అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు ఎప్పుడు కూడా. త్రివిక్రమావతారం ఉంది అక్కడ. ఆ మూర్తిని కూడా నేను ఎన్నడూ చూడలేదండి. ప్రభాస తీర్థం, అయ్యో అక్కడ కూడా ఉన్నారండి. ప్రభాసనాథుడు పరమాత్మ విష్ణుమూర్తి. నచ భక్తి సంస్థుత, భక్తితో ఆయన్ని గౌరవించడం కానీ స్తోత్రం చేయటం కానీ చేయలేదయ్యా. దేహిన్ హే జీవ, ఎరా ఓ జీవా ఏం చేసావురా బతికున్నంతకాలం నువ్వు అని అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట ఇక్కడ అనుకున్నట్టయితే బాగుండేది. వాడు చెయ్యి కాలిపోయిన తర్వాత ఆకు పట్టుకుంటానన్నాడు. ఇల్లు కాలిపోతోంది, ఆగండి నేను బావి తవ్వుతున్నాను, నీళ్లు వస్తాయి చన్నారుస్తానంటున్నాడు. ఎంత తెలివిగలవాడయ్యా వీడు. యుద్ధం సిద్ధమైంది, శత్రువులు రెడీగా ఉన్నారు. మా గురువుగారు ద్రోణాచార్యుల వారి దగ్గర ఎడుతున్నాను, మంచి ముహూర్తం చూసుకుని ఎడుతున్నాను, నేర్చుకొస్తాను శస్త్రాభ్యాసం, ఆ తర్వాత యుద్ధం చేస్తానన్నట్టు వాడెవడో. వీళ్ళని ఏమనాలంటావు, ఏమిటనేది? అందుకోసమని వీళ్ళని ఆ జీవుడి గురించి ఇలా అనుకుంటున్నాడు, ఇప్పుడు అనుకుంటాడేమిటండి? అప్పుడు అనుకోవాల్సిన మాట ఇప్పుడు అనుకుంటాడే. అయిపోయింది. యమభటా పాపినం ప్రేతం ఏమని నిందంతి. ఎరా ఆ పాపుల గురించి యమభటులు ఈ రకంగా నిందిస్తున్నారు. ఓ ప్రేత, న భూమిదానం నచ గోప్రదానం న వారిదానం నచ వస్త్రదానం ఫలం సతాంతాంబూల విలేపనం వా త్వజా నదత్తం భువి శోచసే కథం. ఎరా భూలోకంలో ఉండగా ఎవరికైనా దానం చేశావురా? గోదానం ఇచ్చావా? కానీ మంచినీళ్ళు ఎవరికన్నా ఇచ్చావురా? జలదానం, వస్త్రదానం, ఎవరైనా వస్త్రం ఇచ్చావురా? తాంబూలం రా, బ్రాహ్మడికి తాంబూలం ఇవ్వలేదురా? ఆయనకి ఒంటికి గంధంతో పూసావురా? ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తావేమిటిరా? వాళీకళత్రం మధురార్థభాషిణి స్నానం సుతీర్థే చ సుఖం సుబంధు బంధువర్గ కరార్పితం యత్ సుకృతం సమస్తం స్వర్గస్థదాస్యాత్తవ కింకరోపమః అన్నారు పరమాత్మ. అదృష్టవంతులు కొంతమంది ఉంటారండి. పుణ్యం అండి, పుణ్యం చేస్తేనే యోగం ఎవరికైనా. భార్య అనుకూలారు, మధురార్థ భాషిణి, ఎంతో అందంగా గౌరవంగా మర్యాదగా, గృహస్థాశ్రమంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టమండోయ్ అంటూ పరమాత్మ గరుత్మంతుల వారితో చాలా విశేషాలు మాట్లాడుతున్నారు. మానవుడికి ఎటువంటి స్థితిలో ఈ లోకంలో యోగం ఉంటుందో, గొప్ప సుఖం ఉంటుందో, వాడు ఎలా ఏ రకంగా ఏ దానాల ధర్మాల వలన ఉత్తమ లోకాల్లో ఉంటాడో వారు చెబుతున్నారు. గరుత్మంతుల వారు వింటున్నారు, తద్వారా మనం వింటున్నాం. ఇంకా వారు మాట్లాడతారు, తర్వాత విందాం. తర్వాత రాబోయే ఎపిసోడ్లో మనం విషయాలు తెలుసుకుందాం. స్వస్తి.